బీరకాయ పప్పుల కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ముందుగా బీరకాయ, కరివేపాకు. ఈ పప్పులు చూసారా, పచ్చెనగపప్పు అనమాట ఇవి. సో చూసారా, అవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి, కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. సో చాలామంది నానబెడతారు ఆ పప్పు, అవసరం లేదు, కర్రీలో నానుతుంది, బాగుంటుంది. సో లైట్గా తాలింపు గింజలు వేసుకొని ఈ పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకోండి. సో అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. సో ఆనియన్స్ అండ్ కరివేపాకు ఇవి బాగా ఫ్రై అవ్వాలి, లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయింది చూసారా. ఇప్పుడు పసుపు, కొంచెం ఉప్పు వేద్దాం. సో ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం బీరకాయ సన్నగా, చాలా సన్నగా చాప్ చేసుకోవాలి, పెద్ద పెద్దగా అవసరం లేదు. అండ్ తొక్కు ఎక్కువ తీయండి, బాగుంటుంది టేస్ట్, మెత్తగా ఉంటుంది, ముక్కలు నోట్లో పెట్టుకొని అలా కరిగిపోతుంది అనమాట కర్రీ తింటుంటే. సో చూసారా, నేను చాలామంది తక్కువ తీస్తారు, ఎక్కువ తీయండి, మెత్తగా ఉంటుంది కూర, బాగుంటుంది, పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు, మెత్తగా కరిగిపోయేలాగా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం 2 టొమాటోస్ వేసాను ఇక్కడ నేను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టొమాటోస్ అనేవి మనం తీసుకునే వెజిటబుల్లో హాఫ్ క్వాంటిటీ ఉండాలి చాప్ చేసిన తర్వాత. సో ఇక్కడ నేను 1/2 కిలో బీరకాయ తీసుకుంటే దాంట్లో హాఫ్ రావాలి కట్ చేసిన తర్వాత టొమాటో పీసెస్ అనేది. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టొమాటో కర్రీ ఓన్లీ టొమాటో ఫ్లేవరే వస్తుంది. చూసారా, టొమాటో అలా హాఫ్గా కనపడాలి కర్రీ. సో కొంచెం కారం అండ్ మళ్ళీ కొంచెం ఉప్పు సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. చూసారా, ఒక 10 మినిట్స్ అలా మగ్గనిద్దాం. ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకోకపోతే ఇంకా టేస్ట్ ఉంటుంది, కాకపోతే కలబెడుతూ ఉండాలన్నమాట కర్రీ. సో మనం అంతసేపు కంటిన్యూస్ కలబెట్టలేము కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. సో కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ మీరు చూసుకొని ఒకసారి సాల్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో చూసారా, వాటర్ వేసుకున్నాను, బాగా కర్రీ దగ్గర పడేలాగా ఉంచుకోవాలి. సో ఇక్కడ బాగా దగ్గర పడిపోయింది అనమాట కర్రీ. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో అలా మగ్గాలి, కొత్తిమీర అలా కరిగిపోవాలన్నమాట కర్రీలో, అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్ పట్టి. మీరు ఇలా ఈ టిప్ ట్రై చేయండి, చాలామంది ట్రై చేయరు, మీరు ట్రై చేయండి, ఇట్లాగా సూపర్ టేస్ట్ ఉంటుంది. అంతేనండి, చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. చూడండి, ముక్క ఒకసారి పట్టుకొని చూడండి, బాగా మెత్తగా అయిపోద్ది అనమాట. టొమాటో కూడా అసలు కనపడదు, బాగా మెత్తగా ఉంటుంది గ్రేవీ, చాలా బాగుంటుంది. చూసారా, టొమాటో అసలు కనిపిస్తుందా, చాలా లైట్గా కరిగిపోయింది. చూసారా, బీరకాయ కూడా చాలా మెత్తగా ఉంటుంది. సో ఇలాంటి కర్రీ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. పప్పులు కొంతమంది రొయ్యలు అవి కూడా వేసుకుంటారు, నాన్ వెజ్ చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. కర్రీ అయిపోయింది, బౌల్లోకి తీసుకుందాం. కర్రీ అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోండి, తినేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, లవ్ యూ, బాయ్ బాయ్.